ట్రంప్ బుద్ధి అయితే మారట్లేదని. అంటే అతను అమెరికా అధ్యక్షుడిగా అయిన దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న వైఖరి ఎవరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఏంటి? ఎవడో చేతిలో రాయబడ్డట్టుగా ఉన్నది. దీన్ని ఏ రకంగా చేయాలి? అమెరికా లాంటి దేశంలో ఈ రకమైన వైఖరి ప్రపంచ దేశాలకు కూడా మంచిది కాదు అని. ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లండి. అతనికి ఎంత నచ్చితే అంత. ఇదిగో ఇండియా ఏసీ 40-50, అక్కడ 10-15 ఇలాగా తలా తోక లేకుండా చేస్తున్నారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. జరుగుతున్న అంశాలు కూడా ఎవరికీ అంచెక్కట్లే, తలలు పట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు ఈ గోలని. ట్రంప్ బెదిరింపులపై బ్రిక్స్ దేశాల వ్యూహం. ఈ బెదిరింపులకి ఏం చేస్తున్నాయి బ్రిక్స్ దేశాలు? ఇక తాడో పేడో తేల్చుకుందాం చూస్తే. ఎవరు వ్యూహం వాళ్ళకి ఉంటుంది కదా. చిన్నోళ్ళకి చిన్న వ్యూహం ఉంటుంది, పెద్దోళ్ళకి పెద్ద వ్యూహం ఉంటుంది. వ్యూహం అయితే ఎవరు ఆపుకోరు. డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కొత్త కరెన్సీ. ఇది కంటి మీద కునుగు లేకుండా చేసే పని అమెరికాకి కానీ ట్రంప్కి కానీ. ట్రంప్ టారిఫ్ బెదిరులపై బ్రిక్స్ దేశాల గుర్రు. భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు వ్యూహం. టారిఫ్ విధానాలపై చర్చించడానికి వర్చువల్ సమ్మిట్. ఇక ట్రంప్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు. బ్రిక్స్ దేశాలు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది అమెరికాకి ఊహించని దెబ్బ అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా అటువైపే చూస్తున్నాయి ఆసక్తిగా. బ్రిక్స్ దేశాలు ఏ నిర్ణయం తీసుకుంటాయి, ఏంటి కొత్త కరెన్సీ అని. ఇక డాలర్కి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం లేదంటూనే ఉమ్మడి కరెన్సీ రూపొందించే యోచన. పైకి మాత్రం ఏమీ లేదని చెప్తారు ఎవరైనా సరే, లోపల తను చేసుకెళ్ళి పని తను చేసుకెళ్ళిపోతారు. భారత్ కూడా అంతే, పైకి మంచిగానే ఉంటారు, అలాగని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ అవుతాను. మేము ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, ఎలా పడుకుంటున్నామో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేశం విషయానికి వచ్చేసరికల్లా ఎవరు వ్యూహాలు ఆడుకుంటాయి. ఆ రకంగానే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఉమ్మడి కరెన్సీ రూపొందించే యోచన, దీనిపై ఇంకా అధ్యయనం చేస్తున్నామన్న బ్రిక్స్ దేశాలు. ఉమ్మడి కరెన్సీ చేయాలి, అధ్యయనం చేస్తున్నారు. ఈరోజు రేపో అది బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని. డాలర్కి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదంటూనే బ్రిక్స్ దేశాల మధ్య వర్తకం కోసం ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడం కోసం కసరత్తు చేస్తుంది. డాలర్ మీద మేమేమీ చేయట్లేదు, మీరే సూపరు, మీరే తోపు, మీరే తురుము అని ట్రంప్కి పొగుడుతానే, ట్రంప్ నోట్లో పడకుండానే సమ్మగా చాప కింద నీటిలో తన పని తాను చేసుకెళ్ళిపోయే వ్యూహం చేస్తున్నది. ఇదే జరిగితే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ట్రంప్ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి డాలర్ను బలహీనపరిచే చర్యలు తీసుకోబోమంటూ ప్రకటనలు. ఎందుకంటే అమెరికాతో పెట్టుకోవడానికి ఎవరు కూడా సాహసించరు. అందుకని ఏం చేస్తున్నారు, ఈయన మళ్ళీ ఆగ్రహిస్తాడేమో, ఏమైనా అటాకులు చేస్తాడేమో, ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి, లేదండి ట్రంప్ గారు మీతో ఏం కాదు, మీ డాలర్ని ఎవరు టచ్ చేస్తారండి, మీరే తోపు, మీరే తురుము, మీకు తిరిగే లేదు అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇది సామెత. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు పెంచుకుని వెళ్ళిపోయి నేను చెప్పిందే శాసనం, నా మాట అందరూ వినండి అంటే వినే పరిస్థితి లేదు. ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు ఏమైనా అయ్యి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఎవరు సొంతంగా వాళ్ళ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు అయితే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంది ఫ్యూచర్లోని. అదే కొంతమందికి ఇబ్బందికరంగా మారుతుంది. టెన్షన్లో మొదలైంది. ఏ రకంగా భారత్ని అనగదొక్కాలా, ఎలాంటి కుట్రలు పన్నాలా అని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు పడినా ఏం చేసినా భారత్ని ఏమీ పీకేది లేదన్నది చాలామంది అధ్యయనం చేస్తున్న వాళ్ళు చెప్తున్న మాటలు. ఇక ఉమ్మడి ప్రయోజనాలపై ఇతర సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత్ ప్రకటించింది. ఇది డాలర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఎజెండా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బ్రిక్స్ దేశాలకు గత జనవరిలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు. రణధీర్ జైస్వాల్ ఏం చెప్తున్నాడు, డాలర్కి ఎటువంటి వ్యతిరేకం మేమేమి చేయట్లేదండి, అలాంటి ఎజెండా లేదనే చెప్తున్నారు. అలాగే చెప్పాలి కూడా. బ్రిక్స్ దేశాలకు గత జనవరిలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు. బ్రిక్స్ దేశాలకి ఈయన హెచ్చరికలు చేస్తున్నాడు. ఎంతకాలం హెచ్చరిస్తే ఎలాగా ఆయన మాట విని పడి ఉంటారండి. ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా ఏదో రకంగాని. ఇక ముదిరేదాకా ఏది తీసుకురాకూడదు అంటారు. ముదిరిన తర్వాత ఇంకెవరు ఆపలేదు. యుద్ధం రానంత వరకు పర్వాలేదు, యుద్ధం వచ్చిందంటే అది కష్టం, ఇంకా ఆగడం. చాలామంది ఎగిరిపోవాల్సిందే. అదే పరిస్థితి. ట్రంప్ హెచ్చరికలు ఎంతకాలం అని భరిస్తారు? న్యాయబద్ధంగా ఉంటే ఏదైనా భరిస్తారు, కానీ అన్యాయబద్ధంగా మాకు నచ్చినట్టుగా మేము చేస్తాము,
మీ మాట వినాలి, మా మాట వినాలి, మేము గీత గీస్తే ఆ గీత దాటకూడదు అనే రోజులు పోయినాయి. వాటి చెలిచీటి వచ్చేసింది. ఇంకా దాన్నే పట్టుకు కూర్చుంటే భయపడే పరిస్థితులు లేవని. డాలర్కి వ్యతిరేకంగా ఎలాంటి ఎజెండా లేదని రణధీర్ జైస్వాల్ చెబుతూనే, ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త, నష్ట నివారణ చర్యలకు బ్రిక్స్ శ్రీకారం. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించుకుంటే ఇప్పుడున్న పన్నులు 100% పెంచుతామని ట్రంప్ చూడండి 40-50 నుంచి ఒకవేళ మళ్ళీ బ్రిక్స్ దేశాలు కానీ ఏవైనా ఉమ్మడి కరెన్సీ కానీ రూపొందించాలనుకుంటే ట్రంప్ ఏమంటాడు, 100% పన్నులు పెంచుతానంటాడు. మళ్ళీ ఇది ఒక బెదిరింపులు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో బ్రిక్స్ దేశాల వర్చువల్ సమ్మిట్. అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడంపై బ్రిక్స్ దేశాల ఫోకస్. ట్రంప్ టారిఫ్ భారాన్ని తట్టుకుని నిలబడి ఆర్థిక విధానాలను రూపొందించుకోవడంపైనే ప్రత్యేకమైన ఫోకస్. ఇక వర్చువల్ సమ్మిట్ ద్వారా బ్రిక్స్ దేశాల చర్చలు, ఏకాభిప్రాయం వచ్చాక చర్యలకు సన్నాహాలు. ఇక అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు ఏం చేయబోతున్నాయి, ఆర్థిక విధానాలను ఎలా సవరించుకుంటాయి. బ్రిక్స్ దేశాల సమ్మిట్పై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ట్రంప్ బెదిరింపులు ఇంకా ఎంతకాలం భరించాలి? 40 అంటాడు, 50 అంటాడు, ఆయన నచ్చితే ఇప్పుడు 100% అంటాడు ఆయన. అంటే ఇది జీవితాంతం అంతా కూడా ఎలా భరించాలి? రానున్న తరాలు కూడా ఈ రకంగానే భరించాలా? ఇక ట్రంప్ ఆగడాలని ఏ రకంగా అడ్డుకోవాలి? ఎంతకాలం భరించాలి? మేము గీసిన గీతకి దాటొద్దు, నేను చెప్పిందే వేదాంతం, నేను చెప్పిందే శాసనం అనే పరిస్థితి ప్రపంచ దేశాలు ఎంతకాలం భరించాలి? భయంతో ఎంతకాలం బతకాలి? ఆయన ఏం చేస్తాడో అని. ప్రతి దేశం కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మిత్రత్వంతో ముందుకు సాగడం వేరు, కానీ కక్షలతోటో ప్రతీకారంతోటో రగిలిపోతుంటాం, మాదే పై చెయ్యి అనుకుంటే ఏనాటికైనా సరే అది తిరగబడే పరిస్థితి ఉంటుందండి. కొన్ని మ్యాచ్లు మనం చూస్తుంటాం, చాలా చిన్న దేశాలని చెప్పి వాళ్ళని ఏదో చులకనగా చూస్తుంటారు. వాళ్ళు కసి పెరుగుతుంటుంది. పెద్ద పెద్ద జట్టుల్ని ఓడించిన సందర్భాలు ఎన్ని చూడలేదు. సామాన్యమైన దేశాల నుంచి, చిన్న దేశాల నుంచి వచ్చి చిచ్చర పిడుగులు అంటారు చూసారా, ఆ రకంగా. అదే పరిస్థితి ఈరోజు అమెరికాకు కూడా రానుంది, ట్రంప్కి కూడా రానుంది. విధానాలని విధానపరంగా ముందుకు తీసుకెళ్తే ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఏదో బుద్ధితో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నా గుప్పట్లో పెట్టుకోవాలంటే భరించడానికి బ్రిక్స్ దేశాలే కాదు, చాలా దేశాలు కూడా సిద్ధంగా లేవు. పాకిస్తాన్ దేశం లాంటివి అయితే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి, అన్నీ వదిలేసుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని జీ హుజూర్ అంటారు. అలా అనాల్సిన అవసరం భారత్కి లేదు, ఇతరకి దేశాలకి లేదని. మరి దీని పర్యవసానాలు రానున్న రోజులు ఏ రకంగా వెళ్తాయి? ప్రపంచ దేశాల్లో అమెరికా పరిస్థితి ఏంటి? అమెరికా మీద తిరుగుబావుట ఎగురవేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా.